ఎంత పని అయిపోయాను రా నర్సయ్యో నర్సయ్యా. మా తాత ఎందుకో ఏడుతాడు. తాత నీకెంత కర్మంచి పడ్డదే తాత, ఓ తాత. అగా నేను ఎడతాను గీ పిల్ల ఎందుకు ఎడతాను? ఏ పిల్ల నువ్వెందుకు ఎడతానా పిల్ల? నువ్వు ఏడుస్తున్నావని నేను ఏడుస్తున్నా. నేను ఏడతానంటే 5 మంది వచ్చి నన్ను ఏంది అని అడిగేటట్టున్నారు. కానీ నువ్వు ఏడతాను అంటే ఆ వచ్చి మరిపోయేటట్టే ఉన్నారు. ఆఫో ఆఫో నీ ఏడుపు అగ్గిదాలుగా ఏమో ఏడతాను. మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు మరి. ఏమని చెప్పేటట్టున్నది పిల్ల. మన నడిచిగా నాగం చేసిళ్ళు ఊరోళ్ళు. వాళ్ళు వీళ్ళు ఉబ్బితే శర్ర కప్ప లెక్క బగ్గు ఉబ్బి పిల్ల మీద ఉన్న గంజ పుత్తలు కమ్మల కాంచెలు కుయ్యబెట్టి అప్పు తీసుకొచ్చిండు పిల్ల. ఏమైందో ఎందుకు తెచ్చిండో చెప్పరాదే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా పానం మంచిగా లేక దావకాండ్ల పడ్డదా? కాదు పిల్ల, ఊరోళ్ళకు తినిపించి తాగిపించడానికి తీసుకొచ్చిండు. మంచిగా చెప్పు. ఊరోళ్ళకి తాగిపించడానికి అప్పు చేయాల్సిన అవసరం ఏమున్నదే? నీ అవ్వ 2 తిట్లు తీసి మంచిగా రాక ఎందుకు ఇంకా నువ్వు దానికోసం ఏడుస్తున్నావా? ఎగరండి నాకు ఏడుపు. కాదు పిల్ల, ఎవరో ఉబ్బితే నర్సిగాడు సర్పంచ్ పోతే నిలబడ్డాడట. ఇక నిలబడ్డ కాంచెలు మొదలు పెడితే నిన్న ఓట్లేసేదాకా మందకు మంద రోజు పొద్దుగాల సాయంత్రం వచ్చుడు, సీసాల కొద్ది తాగిపోవుడు. ఇట్లే చేసిర్రట. మరి ఎలక్షన్స్ అంటే ఉత్త ముచ్చట్నే అనుకున్నాడట్నా? అచ్చటోళ్ళు ఉత్త పుణ్యానికే వచ్చి ప్రచారం చేస్తున్నాడు అనుకున్నాడట్నా? ఓ నన్ను ఊరోళ్ళు మస్తు మంది అభిమానిస్తారు. నేను మస్తు మందికి హెల్ప్ చేసి అని ఉబ్బుకుంటూ బొచ్చడి పైసలు ఖర్చు చేసిండు పిల్ల. మరి ఏమైంది? గెలవలేదా? గెలుసుడు ఎక్కడిది పిల్ల. వీడు రోజుకి 500 మందికి తిరుడు తాగిపించి చేస్తే వీడు కోసాకరి పడి 100 ఓట్లేనాట. గింత న్యాయం ఉంటుంది. అందరు తిన్నరు తాగిళ్ళు, అసలు ఓట్లు వేయలేదు. నర్సన్నకు ఓట్లు వాళ్ళేదంటే అపోజిషన్ క్యాండిడేట్ మంచోడు కావచ్చే. ఓ మంచి చెడ్డోడు ఎవరు చూస్తాడు పిల్ల. వాడు రంగడు కూడా నడిచిగానికి అయితే 200 రూపాయలు ఎక్కువలే పంచిండట. కర్మగాలు నేను వానికని ఇవ్వకపోతే నా కర్మ సల్లగుండా. అగాగో ఏంటిదే వానికని ఇవ్వకపోతే అంటావు? ఏమిచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? ఈ కూడి నేడు దానికి వెళ్తే కంపనూరు వేసుకొని ఊరంతా చెప్తుంది. ఏం లేదు పిల్ల, నడిచిగాలు లేవక ముందుకే పొద్దుగాలనే వాళ్ళ మంచం చుట్టూ కూర్చుండేదట కొంతమంది. అయ్యే పార్టీ తరఫున ప్రచారానికి అభిమానం కొద్ది వచ్చేది కావచ్చు. ఓట్లనాడు కొంతమంది వీడిచ్చిన కోటర్ సీసాలు దాగి సప్పుడు చేయకమన్నారట. ఇక ఓటెత్తేస్తాడు వాడు. వీడు కొంచెం అన్న సిగ్గుందట్టు. అయినా జనాలకు కూడా న్యాయం లేదు. గింత అన్యాయం ఉంటా. అది అన్యాయం మానవాడ కొంచెమన్నా బుద్ధి లేదు ఇంకా ఓటర్లు అనేతందుకు. అలా ఉన్న సర్పంచ్ గా నిల్చున్న వాళ్ళు ఇంటికి పోయి అడిగిండ్రా మాకు కోటర్ సీసాలు ఇయ్యండ్రి, మాకు పైసలు ఇయ్యండ్రి అని. అగో మరి అట్లా ఇస్తాంటేనన్నా మరి మాకు అద్దు, మేము నీకు ఓటు వెయ్యం అని అనద్దు. అగ్గో మీరు ఇస్తా అంటే తీసుకోకపోతే నువ్వు ఆ పార్టీ నువ్వు ఈ పార్టీ అని ఇబ్బంది పెడుతున్నారట కదా. అందుకే ఎవరితో ఏం అవసరం ఉంటుందో అని తీసుకున్నారు కావచ్చు. అట్లా తీసుకొని నా కొంప ముంచింది కదా. నా కర్మ కాలిపోను. నేను ఊరికేనా నిత్తిని నేను ఎవరికి చెప్పుకోను. ఏం కాదు. నీకేమవుతుందా? నువ్వు పైసలు వంచినవే. నేనెందుకు వంచిన పిల్ల? నర్సిగాడు నేను గెలవంగానే తీసుకొచ్చి నా దగ్గర 1,00,000 రూపాయలు పట్టుకపోయింది పిల్ల. అమ్మరే ముసలోడా, ఎప్పుడు అడిగినా కూడా పైసలే లేవంటావు. 1,00,000 రూపాయలు నర్సన్నకి ఇచ్చినావా? నీకు తెలియని పైసలు నా దగ్గర ఎక్కడి అవ్వా. ఎంకడి వాడు దానివాడు ఇచ్చిన పైసలు పిల్ల. నేను గుస్తు నిబ్బి వీని చేతిలో పెట్టిన. నా దగ్గర లెక్కనే ఇంకా 15 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెట్టిండట. వాడు ఎప్పుడు సంపాదిస్తాడు, ఎట్లా సంపాదిస్తాడు? నా పైసలు నాకు ఎప్పుడు ఇస్తాడు? ఇంకా బుద్ధి లేదు పైసలు మంచినా అని చెప్పేదానికి. ఇట్లా చెప్పిండ్రే అనుకో కేసులు కూడా అయితే ఎరికేనా? ఏంటి ఇచ్చిన కర్వానికి నన్ను కూడా పట్టుకపోతారు ఏంటి పోలీసు సార్లు? మరి నోటుతో నోటును కొని కూడా తప్పు కాదా? ఇంకా నీ నోట్లకు పైసలు పంచుతానంటే ఇచ్చినా అని చెప్తున్నావు. అగో నన్ను అయితే గట్లా అంటారు. కానీ సూర్యాపేట నియోజకవర్గంలో అక్కల దేవి గూడెం అనే ఊళ్ళే మస్తు ఏడుతున్నారు. పైసలు పంచినా కూడా మమ్మల్ని నోడిచ్చిర్రు అని. అయితే వాళ్ళు ఏడుస్తున్నారా నువ్వు ఏడుస్తున్నావా? అట్లా ఏడిస్తే మీరు ఇచ్చిన పైసలు కోటర్ సీసాలు తిరిగి తీసుకొచ్చి ఇస్తారనుకుంటారా? లే అక్కడి నుంచి ఇంటికి చూస్తున్నారా పబ్లిక్? మీరు ఓటుకు నోటు తీసుకుంటే నష్టపోయిన వాళ్ళు గట్లనే తిడతారు. అందుకే నోటుకు ఆశ పడకుండా మీకు నచ్చిన అభ్యర్థికే ఓటెయ్యిర్రి. పని చేయకపోతే నలుగుట్ల నిలబెట్టి అడిగే హక్కు ఉంటది. ఓట్లకు నోట్లు పంచడే పెద్ద బుద్ధి ఎక్కువ. ఇంకా వాడు ఓట్లకు పంచుతానంటే ఇంకా నేను మనకి పైసలు ఇచ్చిన ఎట్లా రాలబట్టుకోవాలో ఏం కాదో అన్నం పాడుగాను.